చింతపల్లి రోడ్లో జరిగిన ఓ యాక్సిడెంట్ ఒక కుటుంబాన్ని చిదిమేసింది. ఆదివారం రాత్రి ధర్మారావు అనే కౌలు రైతు పంట అమ్మిన డబ్బులతో మార్కెట్ యార్డ్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చనిపోయాడు. తన భర్త చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఇద్దరు పిల్లల్ని ఎలా పోషించాలోనే ఆందోళనలో ఉన్న మృతుని భార్య. ఆ రైతు భార్య తన పిల్లలకి విషం ఇచ్చి తను కూడా తాగింది. ఈ విషాద సంఘటనలో తల్లి పెద్ద కూతురు చనిపోగా చిన్న కూతురు ప్రాణాలతో ఐసీలో కొట్టుమిట్టాడు. ఇప్పటికే 2 రోజులుగా మృతదేహాలు మార్చురీలో ఉండటంతో కోమాలో ఉన్న ఆ పాపను కోర్టు పర్మిషన్ తో 1 నిమిషం పాటు స్పృహలోకి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల డెడ్ బాడీస్ ని ఆఖరిసారిగా చూయించడానికి వైద్యులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ స్థితిలో ఆ పాప తన తల్లిదండ్రుల శవాల్ని చూసి తట్టుకోగలుగుతుందా లేదా అని సర్వత్రా టెన్షన్ నెలకొంది. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ డెడ్ బాడీస్ చూశాక ఆ పాప ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా డాక్టర్? అందుకనే పాపని కోమాలోంచి బయటికి తీసుకొచ్చిన 2 నిమిషాల్లోనే మళ్ళీ తన బాడీని హైబర్నేట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ కొంత రిస్క్ ఉన్నప్పటికీ కూడా ఆ పాపకి చివరిసారిగా తన పేరెంట్స్ డెడ్ బాడీస్ చూసుకునే అవకాశం ఇవ్వడం న్యాయం కదా సార్? ఓకే, బట్ మీడియా సమక్షంలోనే వాళ్ళ పేరెంట్స్ డెడ్ బాడీస్ని చూపించారు. సార్, పాపకు జరిగిన అన్యాయం గురించి మీడియా చేసిన హడావిడికి ప్రభుత్వం కూడా చలించిపోయింది. హాస్పిటల్లో పెట్టి పాప ప్రాణాలు కాపాడింది. కనీసం మీరు ఒక్కసారి కూడా హాస్పిటల్కి రాలేదు. ప్రభుత్వం ఏ స్టేట్ హోమ్లోనో చేర్పించాలనుకుంది. కానీ ఈ పాప నేను మా బాబాయ్ దగ్గరే ఉంటానని చెప్పింది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం. ఇప్పుడు దీన్ని పెంచి పోషించి పెద్దదాన్ని చేసి చదువు చెప్పించి పెళ్లి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో దానికేం తెలుసండి? ఇక్కడ మేం బతకడానికే కష్టంగా ఉంది. దాన్ని పోషించే స్తోమత మాకు లేదండి. మీరు తీసుకెళ్లి ఏ హాస్టల్లోనో పెట్టి చదివించుకోండి. అయితే ఈ పాపను పెంచడం మా వల్ల కాదని ఈ పేపర్స్ మీద సంతకం పెట్టండి. బాబాయ్, మా అమ్మ కూడా నీలాగే నేను పోషించలేనని చెప్పి నాతో మా అక్కతో చేదు పాలు తాగిచ్చింది. అక్క మొత్తం తాగేసింది. నేనే పాలు చేదుగా ఉన్నాయని తాగలేకపోయాను. ఇప్పుడు ఆ చేదు పాలు నీ దగ్గర ఉంటే నాకు ఇవ్వు. నేను కూడా తాగి మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోతాను. అది ఆడపిల్లరా? అమ్మా నాన్న పోగొట్టుకొని మీ ఇంటికి వచ్చిందిరా. మీరు కాదంటే అది అనాథ అవుతుందిరా. నువ్వే కాదంటే దానికి దిక్కెవర్రా? పాప నేను అడాప్ట్ చేసుకుంటా.
ప్రొసీజర్ ప్రకారం ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను. మీరు ఈ పాపకు బంధువులా? మానవత్వంతో వచ్చినప్పుడు బంధుత్వంతో పనే ఉంది సార్. మీ పిల్లలతో పాటు ఈ పాపకు కూడా మీ ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. నాకు పిల్లలు లేరు సార్, ఉన్నదంతా ఈ పాపకే. అంకుల్, నన్ను చదివించడానికి మీ దగ్గర డబ్బుందా? ఉన్నాయమ్మా. ఎంతుంది? ఒక 500 కోట్లు ఉన్నాయి. అవి చాలా ఉంటే చెప్పు, ఇంకా బోల్డ్ అంత సంపాదించి పెడతాను. నాకిన్ని చాలు. మా అన్నయ్యని చదివించడానికి మా బాబాయ్ దగ్గర డబ్బులు లేవు. మనం ఇద్దామా? చేద్దామమ్మా, సరేనా? షూర్ సార్, విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూర్ వెల్కమ్. తల్లి, నీకు రోజు ఫోన్ చేస్తాను. నేను ఎంత బిజీగా ఉన్నా ఎవ్రీ వీక్ నేను కలవడానికి వస్తాను. నీకు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి, సరేనా? సరే, బాయ్. బాయ్. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే సార్. ఇప్పుడు మనం డైరెక్టర్ సిద్ధార్థ్ చేస్తున్న సినిమాకి ప్రొడ్యూసర్ అయిన తెనాలి నాయుడు గారి ఆఫీస్ ముందున్నాం. అంజలి హత్య తర్వాత సిద్ధార్థ్ గారి ఇంటిని సీజ్ చేశారు. అప్పటి నుంచి సిద్ధార్థ్ గారు ఈ ఇంట్లోనే ఉంటున్నట్లు మనకు తెలిసింది. మనకు అందిన సమాచారం ప్రకారం డైరెక్టర్ సిద్ధార్థ్ ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ అవడం అంటే శిక్ష పడిపోయినట్టేనా? తప్పించుకోవడానికి ఏమైనా పెట్టి కేసా, మర్డర్ కేసు? మర్డర్ కేసు. మర్డర్ జరిగిందన్నారు కానీ మా డైరెక్టర్ చేశాడు ఎవరు అనలేదే. మీకు మీరే తీర్పులు ఇచ్చేసుకోండి, సరిపోతుంది. ఆ డైరెక్టర్ నా దగ్గర 4 సినిమాలు చేశాడు. ఆయన ఎటువంటి వాడో నాకే కాదు, ఈ 2 తెలుగు స్టేట్స్ కి బాగా తెలుసు. ఆయన ప్రాణాలు ఇచ్చే మనిషే గాని ప్రాణాలు తీసే మనిషి కాదు. ఆ ఎథిక్స్ ఉండబట్టే ఆయన తిరుగులేని, ఫెయిల్యూర్ లేని #1 డైరెక్టర్ అయ్యాడు ఇండస్ట్రీలో. ఆయనకి ఫెయిల్యూర్ లేవు సరే, రేపు మీ డైరెక్టర్ కేసులో ఆపోజిట్ వాదించోడు ఎట్టంటాడో తెలుసా? వాడు కేసు టేకప్ చేశాడంటే గెలుపు తప్ప ఓటమి తెలియదు. అంత పెద్ద తోపా? చెప్పమంటావా? చెప్పు. సీఎం గారు, జరిగిన దాంట్లో ఇతని తప్పేమీ లేదు సార్. ఇతని కంపెనీలో హై స్టాండర్డ్తో తయారైన లిక్కరు ఎక్కడో కల్తీ అయింది సార్. మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా అది కనుక్కునే పనిలోనే ఉన్నాం సార్. కానీ ఇదిగో ఈ పోలీసులే హడావుడిగా కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ కట్టారు. అప్పటికీ నేను చెబుతూనే ఉన్నాను సార్, ఇతను మనోడే, పార్టీకి భారీగా ఫండ్ ఇచ్చాడు, తొందరపడొద్దని. ఆహా, ఇప్పుడు ఏమయ్యింది? మ్యాటర్ కోర్టులో ఉంది. ఇతని తప్పు లేకపోయినా చనిపోయిన వారందరికీ నష్టపరిహారం చెల్లించాడు సార్. కోర్టులో ఉన్న మ్యాటరు సీరియస్గా తీసుకోవద్దని ప్రాసిక్యూటర్ వీరేంద్ర అనేవాడికి ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు సార్. డీజీపీతో కూడా చెప్పించా, ఆహా పట్టించుకోవట్లా. అవును సార్, మా మాట వినట్లేదు. మీ డిపార్ట్మెంట్ తరపున వాదించాల్సిన ప్రాసిక్యూటర్ మీరు చెప్పినట్టు నడుచుకోవాలి. అలాంటిది అతను కన్విన్స్ చేయలేక మీరు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారంటే మీ డిపార్ట్మెంట్ పవర్ తగ్గిందా లేక అతని రేంజ్ పెరిగిందా? రెండూ కాదు సార్, తలపొగరు బాగా పెరిగింది. విన్నారు కదా సార్, మీరే అతను కొంచెం గట్టిగా చెప్పాలి. ఎక్కడే అతను? ఏంటయ్యా వీరేంద్ర అంటే నువ్వేనా? అవును సార్. ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా? ఎక్సైజ్ మినిస్టర్ చెప్తే వినవు, మా డీజీపీ గారు చెప్తే వినవు, సీఎం గారు చెప్తేనే వింటావా? తొక్కలో నీ పీపీ గిరి అంటే ఏంటి? అదేం పెద్ద అటార్నీ జనరల్ పోస్ట్ అనుకుంటున్నావా? సారీ సార్. ఏంటి సారీ? పొద్దు నుంచి అన్ని పనులు మానేసుకొని ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ దగ్గర నుంచి సీఎం వరకు నీకోసం వెయిట్ చేయాలన్నా? వస్తున్నాడు సార్. ఏమయ్యా, ఇతను తప్పేం లేనప్పుడు ఈ కేసులో నీ ఇంట్రెస్ట్ ఏంటి? ఎవరు చెప్పినా వింటలేదంట. అటు స్ట్రాంగ్ సార్ వీడికి. నేను మాట్లాడుతున్నాను కదా. చూడు, ఇక్కడ గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు వాదించాల్సింది మేం చెప్పినట్టు. నువ్వు ఏం చేస్తావో తెలీదు. ఇతని కంపెనీ క్లీన్ చిట్తో బయటకు రావాలి, లేదంటే గవర్నమెంట్ ఈ కేసుని విత్డ్రా చేసుకునేలా చేస్తాను. వెళ్ళు. కుదరదు సార్. నేను ఒకసారి కేసు టేకప్ చేసిన తర్వాత విత్డ్రా చేయడం కుదరదు. ఏంటి, విత్డ్రా చేయటం కుదరదా? కుదరదు సార్. ఏంట్రా నీ ఊరు? మా సీఎం గారికి ఏం చెప్తావా? చెప్పింది చేయకుంటే కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళలేవు. నిన్ను చంపి ఇక్కడే కూర్చోబెడతా.
గుడ్ షాట్. ఎవరిని కొట్టాలో వాడిని కరెక్ట్గా కొట్టావు. కంగారు పడకు, బతికే ఉన్నాడులే. కాకపోతే సెక్షన్ 308 ప్రకారం 4 ఏళ్ళు జైలు శిక్ష. ఓ సార్, మీకు తెలుసో తెలీదో, ఈ కల్తీ లిక్కర్కి సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆ ఆధారాలతోనే మాట్లాడుతున్నాను. వీళ్ళు కిక్ ఎక్కడం కోసం మెథైల్ ఆల్కహాల్ని లిమిట్కి మించి కల్తీ చేశారు. గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొట్టి ఈ లిక్కర్ని డైరెక్ట్గా షాపులకు సప్లై చేసి 50 మంది చావుకు కారణం అయ్యారు. నిజానికి చనిపోయింది 50 మంది, కానీ రోడ్డున పడింది 50 కుటుంబాలు సార్. ఈ దందా మీరు అధికారంలోకి వచ్చిన 2 నెలలకే స్టార్ట్ అయింది. దీని వెనకున్నది వీటితో చేతులు కలిపిన ఈ ఎక్సైజ్ మినిస్టర్. మనం తయారు చేసిన చట్టమే కదా అని దాంతో ఆడుకోవాలనుకుంటే మాత్రం చుట్టలాగా చుట్టి మట్టిలో కలిపేస్తుంది. కల్తీ లిక్కర్ తయారు చేసినందుకు ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 35, 50 మంది చావు కారణమైనందుకు ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం వీళ్ళిద్దరికి 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష, 10,000 జరిమానా. విధి నిర్వహణలో ఉన్న ప్రాసిక్యూటర్ మీద ఒత్తిడి తెచ్చి వీళ్ళిద్దరిని సపోర్ట్ చేసినందుకు ఐపీసీ సెక్షన్ 34 అబెట్మెంట్ యాక్ట్ కింద 6 నెలలు, పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కింద 2 ఏళ్ళు మీరు కూడా జైలుకి వెళ్ళక తప్పదు. జరిగిన తప్పు సరిదిద్దుకుని ప్రజలు వైపు ఉంటారో, వీళ్ళని సపోర్ట్ చేసి ఆ తప్పుకు బాధ్యత వహిస్తారో మీరే నిర్ణయించుకోండి. సార్, నేను ఈ కాంపౌండ్ దాటే లోపల మీ నిర్ణయం నాకు తెలియాలి. నేను ఒక్కసారి కేసు టేకప్ చేశానంటే అవతల ఉన్న సీఎం పిఎం అని చూడను. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉంటాను. మీరే నిర్ణయించుకోండి.